ప్రైజ్ దలాడండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. ఈరోజు అంశము మనుషులకు రోగాలు ఎందుకు వస్తాయనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు వ్యాధులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు మనం గమనించవచ్చు. మొదటి కారణము చూసుకుంటే మరి లాజరు రోగి అయినప్పుడు మరి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు మరి దేవుని మహిమ కొరకు వచ్చినదని మరి యేసుక్రీస్తుల వారు చెప్తూ ఉన్నాడు. అదేవిధముగా పుట్టి గ్రుడ్డి అయినటువంటి మనుషుడు గ్రుడ్డివాడిగా పుట్టినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు వీడు కన్నవారా, మరి ఎందు నిమిత్తము ఇతడు పుట్టి గ్రుడ్డివాడుగా ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టినని మరి యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో మరి చెప్తూ ఉన్నాడు. మరి కొన్ని రోగములు వ్యాధులు దేవుని నామము మహిమపరచడం కొరకు మరి రోగాలు వస్తుంటాయి. మరి రెండవ కారణము చూసుకుంటే మరి అపవాది అని గ్రహించవచ్చు. మరి యోబు గ్రంథంలో చూసుకుంటే మరి అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అని వ్రాయబడి ఉంది. మరి విశ్వాసి అయిన యోబు నీతిమంతుడై యోబు రోగగ్రస్తుడు కావడానికి అపవాది కారణమని మరి మనము గమనించవచ్చు. మరి మూడవ కారణం చూసుకుంటే మరి విశ్వాసులు మరి ప్రభు భోజన సహవాసంలో ఉన్నప్పుడు ప్రభు శరీరం అని వివేచింపక మరి రొట్టెను ద్రాక్షరసమును మరి ఆహారము లెక్కన తీసుకుంటున్నారని మరి మొదటి కొరింథీ పత్రికలో మరి భక్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. మరి రొట్టె ప్రభు శరీరం అని ద్రాక్షరసము ఆయన రక్తమని తలంచక మరి ఆహార పానీయముల వలె మరి స్వీకరిస్తే అనేకులు బలహీనులుగా రోగులుగా ఉన్నారని మరి పౌలు చెప్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తుల వారి శరీర రక్తములను మరి అనాలోచితంగా తీసుకొనటం వలన మరి రోగగ్రస్తులైనట్లుగా మరి వాక్య భాగంలో ఉంది. నాలుగో కారణము చూసుకుంటే మరి మన పాపము అని మరి ఇర్మియా గ్రంథంలో మనం గమనించవచ్చు. మరి పాపములు విస్తరించినందున ఇలాగూ రోగగ్రస్తునిగా చేశానని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు మరి పక్షవాయు గలవానితో కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని తెలియజేశాడు. మరి పక్షవాయు గలవాడు పాపము వలన తను రోగగ్రస్తుడయ్యానని మరి అక్కడ మనము గ్రహించవచ్చు. మరి ఐదవ కారణము చూసుకుంటే మరి అక్రమ సంపాదన. మరి గేహాజీని చూసుకుంటే మరి అక్రమ సంపాదన ద్వారా మరి కుష్ఠరోగం వచ్చినట్లుగా మరి మనము గమనించవచ్చు. మరి ఆరవ కారణం చూసుకుంటే దేవుని విసర్జించడము, ద్వేషించడము, అసహించుకోవడము వలన మరి దేవుణ్ణి విసర్జించి ద్వేషించి తిరుగుబాటు చేయడం వలన దూషించడం వంటివి చేసి రోగము తెచ్చుకున్నట్లుగా మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అదేవిధముగా 7వ కారణం చూసుకుంటే మరి దేవుని పేరిట మానవుని ద్వేషించటము. దేవుని పోలికగా పుట్టిన మానవుని ద్వేషిస్తే మరి దేవుణ్ణి ద్వేషించినట్లే కనుక జనులు చాలామంది జబ్బులు తెచ్చుకున్నారని మరి లేవి కాండము 26వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. ఈ విధముగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు మరి వ్యాధులు రావడానికి మరి ఈ కారణాలు మనము గమనించవచ్చు. మరి ఈ కారణాల వలన మరి వ్యాధులు వస్తున్నట్టుగా లేఖనములు మరి పేర్కొనబడింది. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్.